హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్ శివాలలోని జల్పల్లి మున్సిపాలిటీ ఒకప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఇష్టమైన మున్సిపాలిటీ. మరి జల్పల్లి మున్సిపాలిటీకి ఏమైంది? జల్పల్లిలో అభివృద్ధి పనులు ఎందుకు జరగడం లేదు? ఎక్కడ చూసిన సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జల్పల్లి అవస్థలతో కూనారిల్లుతోంది. జల్పల్లిలో ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ జరగట్లేదు. అక్కడక్కడ చిన్న చిన్న నాలాల పనులు తప్పిస్తే మేజర్ వర్క్స్ అన్నీ ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరిగింది? జల్పల్లి మున్సిపాలిటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఆపేసిందా? శాశ్వతంగా ఫండింగ్ బ్రేక్ చేసిందా? ఇప్పుడు అలాంటి సమాచారమే వస్తుంది. నిధుల లేమి కారణంగానే జల్పల్లి సమస్యల వలయంగా మారిందని చెప్తున్నారు. జల్పల్లి మురికి కుప్పంగా మారడానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఆపేయడమే ప్రధాన కారణం అంటూ చెప్తున్నారు. జల్పల్లికి నిధుల బ్రేక్ ఇది నేను చెప్తున్న మాట కాదు, నా మనసులో పుట్టిన మాట కాదు. సాక్షాత్తు మాజీ మంత్రి, ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితారెడ్డి, అదే సబితమ్మ అధికారికంగా ప్రకటించారు. జల్పల్లి మున్సిపాలిటీ సమస్యల్లో కూరుకుపోవడానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులను మొత్తం ఆపేయడమే. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నిధులను అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు, కేసీఆర్ కేటాయించిన నిధులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు స్టార్ట్ కాలేదన్న కారణంతో ఆపేశారంటూ సబితారెడ్డి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా బహిరంగంగా చెప్తున్నారు. ఎక్కడ ఆమె పర్యటించినా, ఏ కార్యక్రమంలో పర్యటించినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆపేసింది. మహేశ్వరం డెవలప్మెంట్ కావట్లేదు. ముఖ్యంగా జల్పల్లికి రావాల్సిన నిధులన్నీ రేవంత్ ప్రభుత్వం ఆపేసిందని సబితారెడ్డి పదే చెబుతున్నారు. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్. దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు. ఎస్డిఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసిండు. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు. కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా, కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. నిజమేనా? కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని నిజంగానే చేసిందా? జల్పల్లికి రావాల్సిన నిధులు దాదాపు 95 నుంచి 100 కోట్ల వరకు నిధులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ చేసిందా? పనులు స్టార్ట్ కాలేదన్న నెపంతో ఆ పనులన్నిటికీ పెండింగ్లో పెట్టిందా? అన్ని పనులు క్యాన్సిల్ చేసిందా? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేసింది? నిజంగా ఇది జరిగిందా? సబితారెడ్డి అయితే చెబుతున్నారు ఇది జరిగిందని. ఆమె మాజీ మంత్రి, శాసనసభ్యురాలు. ఆమె ఆషామాషిగా మాట్లాడే అవకాశం లేదు. ఆమె అధికారికంగానే ఈ విషయాన్ని జనాల ముందుకు తీసుకొస్తున్నారు. జనం నమ్ముతున్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ అందరూ ఆమె సమక్షంలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఇది అబద్ధమని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళెవరూ ఖండించలేదు. దీన్ని బట్టి సబితారెడ్డి చెప్తుంది 100% నిజం. నిధులు ఆగిపోయాయి, అభివృద్ధి ఆగిపోయింది. ఇది నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం జల్పల్లి పట్ల శీతకన్ను చూపిస్తోందా? జల్పల్లిని చూస్తే ఎక్కడ చూసినా సమస్యలే. కంపు కొడుతున్న బస్తీలు, ఎక్కడ చూసినా మురికి నాళాలు, బస్తీలో వరదల్లా ప్రవహిస్తున్న కంపు నీళ్లు, దోమలు, ఈగలు, పందులు, మొత్తం సమస్యల స్వైర విహారం. జల్పల్లి అంటే ఓల్డ్ జల్పల్లి ఒకటే కాదు, శ్రీరామ్ కాలనీ తీసుకోవచ్చు, షాహీనగర్ తీసుకోవచ్చు, ఏ ప్రాంతమైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా సమస్యలే, ఎటు చూసినా సమస్యలే. అధికారులపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఆపేయడమేనా? అసలు అవి ఏ నిధులు, ఏ కార్యక్రమాల కోసం కేటాయించారు? జల్పల్లిలో ఇప్పుడు కొనసాగుతున్న సమస్యలకు ఆ నిధులకు లింక్ ఉందా? ఇది జనాలు మాత్రం ఖచ్చితంగా పనులు జరగకపోవడానికి కారణం డబ్బులు లేకపోవడం అనే నమ్ముతున్నారు. సబితారెడ్డి పదే చేస్తున్న వాదనను ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాగానే తమ సమస్యలను పట్టించుకోవట్లేదని, తమకు రావాల్సిన నిధులు కూడా ఆపేసిందని
జల్పల్లి వాసులు, జల్పల్లి మున్సిపాలిటీ వాసులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వాదనలో సబితమ్మ చేస్తున్న వాదన పట్ల కాంగ్రెస్ పార్టీ మౌనంగానే ఉంటుంది. సబితమ్మ చెప్పింది నిజమేనా అబద్ధమా, దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, ఇది క్లారిటీ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానికంగా కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సబితమ్మపై రాజకీయ పోరాటం చేస్తున్న కేఎల్ఆర్ ఈ విషయంపై పూర్తిగా మౌనంగా ఉన్నారు. సబితమ్మ నిధుల విషయంలో ఎక్కడ మాట్లాడుతున్నా ఆయన ఎలాంటి స్పందన చూపట్లేదు. జనాలు నమ్ముతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని, అందుకే పనులు జరగట్లేదని. కానీ ఇది నిజమేనా? నిజమే, చాలా వరకు నిజమే. కానీ ఎందుకు ఆపారు, ఏ డబ్బులు ఆపారు, ఇవన్నీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మహేశ్వరం నియోజకవర్గం నాయకుడు కేఎల్ఆర్ పైన ఉంది. రాజకీయాలు చేయండి, ఎవరి రాజకీయాలు వాళ్ళై, ఎవరి పార్టీలు వాళ్ళై, దీనిపై ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల ముసుగులో ప్రజల కోసం కేటాయించిన నిధులను ఆపడం ఎంతవరకు సమంజసం? నిజంగానే డబ్బులు ఆపారా? ఒకవేళ ఆపకపోతే అవి ప్రజాభివృద్ధి పనులకు సంబంధించిన ఫండ్స్ కాకపోతే, ఎంత మాత్రం ప్రస్తుత సమస్యలకు ఆ ఫండ్స్కు సంబంధమే లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పూర్తిగా చూస్తున్న కేఎల్ఆర్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జల్పల్లి మున్సిపల్ కమిషనర్ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయరు. కమిషనర్ కాదు, చైర్మన్ కూడా ఏమి చెప్పారు. వారి సమక్షంలోనే సబితమ్మ ఈ వాదన చేస్తున్నారు. ఆమె వాదన సమంజసమైందే. కానీ ఆ ఫండ్స్ దేనికి సంబంధించినవి, నిజంగా ఈ సమస్యలకు ఆ ఫండ్స్కు సంబంధం ఉందా, ఇది క్లారిటీ కావాలి. కాంగ్రెస్ నేతలు, స్థానిక కాంగ్రెస్ నేతలే కాదు, కేఎల్ఆర్ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే జనం సబితమ్మ మాటే వింటారు, ఆమె చెప్పిందే చేస్తారు.